ఆమె రోజుల్లో ఎవరు నమ్మకం లేదు, భార్య నమ్మకం లేదు, భర్త నమ్మకం లేదు, పిల్లలు నమ్మకం లేదు, అంత మోసం అయిపోయింది. కానీ దేవుడు నమ్మే వారే యథార్థవంతులు బయలుదేరుతుంది. మీరు దేవుడు నమ్మే యథార్థవంతులుగా ఉండండి. ఆయన మిమ్మల్ని గౌరవంగా చూస్తాడు. మీ పేరుని ఆయన రాసుకున్నాడు, ఆయన గ్రంథంలో రాసుకున్నాడు ఈ పేరు. అందుకే ప్రార్థన చేసుకోండి. మీ ప్రభు ఎదుర్కొని కోడ్ మీతోనే ఉన్న చెప్పండి, ఏడవండి. తప్పకుండా ఆయన కన్నీరు చూసి గౌరవించుకోండి. ఇక నిన్ను గొప్ప చేసి చేయడం ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో త్వరలో బాధపడుతున్నారు, త్వరలో బాధపడి ఉన్నారు. ఇదిగో యేసు ప్రభు రెండు చేతులతో మీ తల మీద పెట్టి స్వస్థపరుస్తున్నాడు. రెండు చేతుల మీద పెట్టి స్వస్థపరుస్తున్నాడు. వద్దుకో స్వస్థత, వద్దుకో విడుదల. బయటకు చంపడం వేసి దేవుడిని జీవిస్తున్నాడు. దేవుని సాక్షిగా జీవించు. ఈశ్వరం ప్రభువుని జీవిస్తున్నాడు. దేవుని సాక్షిగా జీవించు. మరొకరు నడుము నొప్పితో బాధపడుతున్నారు, నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఏసైని బలమైన తన హస్తాలను చేసి స్వస్థపరుస్తున్నాడు. రెండు కబుర్లు హల్లెలూయా, 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 హల్లెలూయా. దర్శనమా దేవుడిని జీవిస్తున్నాడు. దేవుని సాక్షిగా జీవించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంకటి ప్రభువుని జీవిస్తున్నాడు. దేవుని సాక్షిగా జీవించు. స్తోత్రం, 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 స్తోత్రం. ఇదిగో మీరు మీ అప్పుల సమస్యలో ప్రార్థన చేస్తున్నారు. దేవుని మీ అప్పుల సమస్యలు తీర్చి మీకు దానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఇదిగో ప్రభు బయలుపరుస్తున్నాడు. వచ్చిన వారిలో ఒకరు ఈ పాపానికి మరియు బానిసగా మారుతున్నాము. దేవుని విరోధమైన పాపం చేస్తున్నాం. ఎవరు ఆ పాపం చేస్తున్నారు? వారి మనసుకే తెలుస్తుంది కనుక బయట దేవుడి పాప క్షమాపణ పొందు. ఒకరు నిమిషాలు పాపం చేశాక దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆయన అబద్ధం ఆడే దేవుడుగా అమ్మే దేవుడు ఒప్పుకోవాలి. బయట ఒప్పుకోకపోయినా ఈ హృదయంలో ఒప్పుకో. ప్రభావం తండ్రి, నేను విరోధమైన పాపం చేశాను, అది క్షమించలేమో అని చెప్పి ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడు. ఇదిగో యేసయ్య ఆయన ఆస్థానం మీదుగా ధనం పొందుకొని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదా? ఐశ్వర్యం ధనం దేవుడికి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా స్తోత్రం. మీ గుడిలో పెట్టుకోండి. ఇప్పుడు తండ్రి మీకు ఏం కావాలో మహాపరిశుద్ధుడా మీ మందిలో అయినా మీరు తండ్రిగా ఉంటున్నారు, కాపురిగా ఉంటున్నారు. మందిరానికి వచ్చిన ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తెలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటేవా, అందరినీ ఆశ్రయించు, అందరినీ జీవించు, అందరికీ తోడేసు, అందరినీ కాపాడు, 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 కాపాడు. నిజమైన దేవుడు, అమృతమైన దేవుడు కాదు. ఎవరైతే మీ విరోధంగా పాపంలో క్షమించున్నాయి, పరిశుద్ధపరచు, పవిత్రపరచు, కోటలను వందనాలు, కోటలను తీసుకుంటున్నారు, కోటలను తీసుకుంటున్నారు. తండ్రి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. ఎందరైతే పాపం క్షమాపణ పొందారో వారి తలలపై తీవ్ర వర్షం కురిపించి, ఆశీర్వాద వర్షం కురిపించి, ధైర్యంగా అవును తెలియక అప్పుడు చేశాను, తెలియక అప్పుడు నేను చేశాను, మనం క్షమించుకోవడం అన్నవారిని దయతో చేర్చుకోండి, చేర్చుకోకూడదు, చేర్చుకోదండి, చేర్చుకోలేము. స్తోత్రం చెల్లిస్తున్నాం. మానవులందరూ